పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు సాధారణంగా అది సైంటిఫిక్ రీజన్ కావచ్చు, ఆధ్యాత్మికంగా మనకు అది బెనిఫిట్ ఉండటము కావచ్చు. ఉపవాసం అనేది కూడా మన ఆచారంగా మారిపోయింది, ఒక సాంప్రదాయంగా కూడా మారిపోయింది. ఖచ్చితంగా ఏ రోజున ఉన్నా లేకపోయినా ఏకాదశి రోజు, శివరాత్రి రోజు, ఇలాంటి కొన్ని విశేషమైన రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు చాలా మంది. మనకి ఇప్పుడు తొలి ఏకాదశి రాబోతోంది. ఈ రోజు నుంచి మనకు పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి, చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి. అసలు ఉపవాసం ఎందుకు ఉండాలి, ఆ రోజున మనం ఎలాంటి విధానం ఆచరించాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపవాసము అని అంటే తిండి లేకుండా ఉండడం మాత్రం కాదు. ఓకే. దేవుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. అంటే ఏదో పూజ చేసేసాం 10 నిమిషాలు 5 నిమిషాలు అట్లా కాకుండా కంటిన్యూగా నువ్వు ఒక దీక్షలాగా దేవుడితో ఉండడమే ఉపవాసం. ఓకే. అట్లా ఉండాలి అని అంటే నువ్వు పొద్దున్నే లేసి వంట చేసుకొని నీ కార్యక్రమాలన్నీ చేసుకొని మళ్ళీ తిండికి అని అంట సగం టైం దానికే పోతుంది. తిన్న దగ్గర నుంచి నిద్ర వస్తుంది, అవును, వ్యాయామం అంతేపు పడుకుంటాం అంతే. కాబట్టి ఖాళీ కడుపుతో ఉంటే భగవంతుడికి దగ్గరగా ఉండడానికి నీ ఆర్గాన్స్ కానివ్వండి, నీ ఆరా కానివ్వండి, అవన్నీ ఇంద్రియాలు ఏవైతే చక్రాలు ఉన్నాయో అవన్నీ యాక్టివేట్గా ఉంటాయి, నిద్రావస్థలోకి కాకుండా బద్ధకంగా ఉండకుండా యాక్టివ్ గా ఉంటాయి. అందుకని ఉపవాసం అనేది పెట్టారు. ఓకే. అట్లా ఉపవాసం ఉండి, అంటే మరీ కటిక ఉపవాసాలు ఏమో ఐ డోంట్ నో, బట్ ఎందుకంటే అప్పటి రోజుల్లో కటిక ఉపవాసం ఉన్నా అది తట్టుకునే స్టోర్డ్ ఎనర్జీ ఉండేది వాళ్ళు తీసుకునే ఫుడ్ లో. వాస్తవం. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ లో స్టోర్డ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? ఎంత తిన్నా పొట్ట పెరుగుతుంది కానీ మనకు దమ్మని పడిపోతాం మనం. సో అలా స్టోర్డ్ ఎనర్జీ కూడా ఉండట్లేదు ఇప్పటి ఫుడ్ లో. అంతా మనం చేసేదంతా చెత్త చెదారమే, మనం తినేదంతా సగం. కాబట్టి మరీ కటిక ఉపవాసాలు లేకపోయినా కాస్త ఈ షుగర్లు బీపీలు ఇవి కూడా ఉంటుంటాయి. కాబట్టి అంటే దేవుడు నిన్ను బాధ పెట్టుకొని, నీ ఆత్మని బాధ పెట్టుకోను, నీ కడుపుని బాధ పెట్టుకోను దగ్గర కూర్చోమని చెప్పలేదు. నువ్వు కంఫర్ట్ గా ఉండి నాతో ఉండమని అంటారు ఆయన ఎప్పుడు. ఎందుకంటే ఆయన మన బాగు కోసమే తాపత్రయపడేవాడే భగవంతుడు, అంతేగాని మనల్ని ఏదో కష్టపెట్టి ఆయన బాగుకునేది ఏమి ఉండదు అక్కడ. కాబట్టి చేయగలిగినంతగా చేస్తూ, ఉండగలిగినంత ఉండి, పాలో పళ్ళో తీసుకుంటూ కూడా ఉపవాసం దేవుడికి భగవన్ నామస్మరణ చేసుకోవడానికి చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అంటే ఉపవాసము అని అంటే ఇప్పుడు మనం ఉన్నామండి, మనం కారు వాడుతున్నాము, దాని సర్వీసింగ్కి ఇస్తాము, సైకిల్ వాడుతున్నాం, దానికి సర్వీసింగ్ అంటే ఏ ఆయిల్ తుడుచుకోవడం చేస్తాం కదా ప్రతి దానికి. ఒక వాటర్ ఫిల్టర్ వాడుతున్నాం, క్లెన్జింగ్ ప్రాసెస్ అంతా కదా ఇస్తున్నాము. మరి నీ బాడీకి ఏంటి ప్రాసెస్? అది కీపా ఇన్ని సంవత్సరాలు నువ్వు పుట్టిన దగ్గర నుంచి లోపల వేస్తూనే నువ్వేం వేసినా అది ఆరాయించుకొని మనకి శక్తిని ఇస్తుంది. సో అదే అంటే డీటాక్సినేషన్ అవ్వడానికి, ఆ చక్రాస్ అన్ని కూడా ఇదవ్వడానికి నువ్వు కాస్త వాటికి లోపల ఉండే వాటికి కూడా కాస్త ఆరాం ఇస్తే, ఇప్పుడు ఒక రోజంతా మనం విపరీతంగా ఏదైనా దేనికన్నా కష్టపడి ఇదవుతాము, నెక్స్ట్ డే అంతా పడుకుంటామా లేదా? అంతే, ఖచ్చితంగా రెస్ట్, ప్రాణం తెలియకుండా పడుకుంటాం మనం. తర్వాత మళ్ళీ రిస్టోర్ అయ్యి ఎనర్జెటిక్ గా చేస్తాం. అట్లా కాకుండా సంవత్సరాల తరబడి మనం పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు దానికి ఆర్గాన్స్ కి రెస్ట్ అనేది లేకుండా, నువ్వు చక్రాస్ కి రెస్ట్ అనేది లేకుండా చేస్తే అవి మాత్రం ఎంతవరకు సపోర్ట్ చేస్తాయి మనల్ని? సో ఇప్పుడు ఆ రోజుల్లో 100 సంవత్సరాలు బతికే వాళ్ళు ఆరోగ్యంగా అంటే దానికి ఏమిటి కారణం? ఇవన్నీ పాటించేవాళ్ళు కాబట్టి, ఫుడ్ బ్యాలెన్స్ చేసేవాళ్ళు, ఉపవాసాలు అంటే అట్లా చేసేవాళ్ళు, మంచిగా అంతా ఒక దీని ప్రకారం అయిపోతూ ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. ఒక 30 years బ్యాక్ తీసుకుంటే నిజంగా ఏది పెద్దవాళ్ళు చెప్పినా, ఇంట్లో ఏం జరుగుతున్నా చిన్న పిల్లలైనా ముసలి వాళ్ళైనా అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయేవారు. ఎందుకు చెయ్యాలి, చెయ్యము, ఇలాంటి వితండవాదాలు లేవు. మంచిగా ఉన్నారు, మంచిగా చేసుకున్నారు. ఇప్పటికీ అప్పుడు ఉన్న వాళ్ళు 80s 100 120 years ఉన్న వాళ్ళు కూడా చక్కగా గట్టిగా ఉన్నారు వాళ్ళు. అంతే. అంటే మనం బ్యాలెన్స్ చేసుకోగలగడమే
ఈ ఉపవాసం ఒక ఇప్పుడు రకంగా. నేను అదే చెప్తాను, మా అత్తగారిని, మా అమ్మ వాళ్ళని, మా నాన్నగారు ఇప్పటికీ సైకిల్ తొక్కుతారు. ఆహా, ఎంత ఉన్నారండి వయసు? 75-76 ఇయర్స్. సూపర్. అదే ఆయన సీక్రెట్, హెల్త్ సీక్రెట్ అంటాను నేను. ఈ రోజుల్లో పిల్లల్ని తొక్కమనండి, ఒక 4 అడుగులు వేసి వాళ్ళు హా అని రాత్రి కూర్చుంటారు. కాలు నొప్పులు. సో ఎప్పుడైనా సరే మనం తినేదానికి మనం ఎంతైతే ఖర్చు పెట్టగలుగుతామో ఖచ్చితంగా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. మనం తినేదానికి మనం ఎప్పుడైతే ఖర్చు పెట్టమో అవును. మన మన ఆరోగ్యం డబ్బుల్లాగా కాదు అది. డబ్బులు కూడా అంతేనండోయ్, ఆ, మనకి అవసరం కంటే మించి ఉన్నాయి అనుకోండి, అది కూడా ఆ. మళ్ళీ స్ట్రెస్సే. కాపాడుకోలేక కాపాడుకోవాలి అని చెప్పేసి ఉమ్, దాని వెనకాల నిద్రలు ఉండవు. నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. అవును, సో ఏదైనా అతి సర్వత్రా వజ్జతే, అంతే. ఉమ్. అదే చెప్తాను. కానీ అలా పొదుపుగా ఉండగలిగే వాళ్ళు ఎవరున్నారండి? మాటల్లో పొదుపు లేదు, చేతల్లో పొదుపు లేదు, సంపాదనలో పొదుపు లేదు, ఏది పొదుపు లేకుండా అయిపోయింది. ఈ పొదుపుకు ఏదైనా టిప్ చెప్పండి మరి. పొదుపు అని అంటే ఎంత సింప్లిసిటీగా లైఫ్ లీడ్ చేయగలిగితే అంత హ్యాపీగా ఉండొచ్చు అండి. అదే టిప్. ఉమ్, నాకు పక్కోడికి ఆ కారు ఉందంటే నాకు ఆడికంటే పెద్ద కారు ఉండాలి. ఉండాలి. పక్కోడికి ఒక స్టైర్ ఉందంటే నాకు ఇంకా 4 స్టైర్లు కావాలి అని ఆ. అనుకున్నామనంటే ఉండలేము అది. ఉమ్, అఫ్ కోర్స్ అలా చేస్తూ కూడా నువ్వు స్పిరిచువల్గా లేదంటే 10 మందికి ఉపయోగపడేలా ఉంటున్నావు అని అంటే అది నీ పూర్వజన్మ సుకృతం ఉమ్. అనుకోవాలి. ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా. ఉన్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి సంపదని, సిరిని ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఖర్చు పెట్టద్దో, దేనికి ధర్మాలకి దేనికి వాడాలో, దేనికి వాడద్దో, ఎవడికి ఇస్తే దాన్ని వాళ్ళు సద్వినియోగంగా వాళ్ళు ఇది చేయగలుగుతారో తెలుసుకొని చేసే వాళ్ళు కూడా ఉంటారు. అవును, అలాంటి వాళ్ళు పుణ్యాత్ములు. ఎప్పుడో పూజలు చేసుకొని ఉంటారు, అలా ఈ అంతే. జన్మలో చేసుకోగలుగుతున్నారు. అందరూ ఉండలేరు, అందరిలా ఉండాలి అని మనం కూడా అనుకోకూడదు. అవును. దట్ ఈస్ ద టిప్ అంతే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.